మా ఊర్లోకి ఈ రోజు మస్తు పెద్ద పెద్ద చేపలు పట్టిర్రు. హలో మో నమస్తే. మా ఊరు చెరువుల చేపలు పడుతుర్రు. మనం ఒక చేపను కొందామని శశి నేను ఇద్దరం కలిసిపోతున్నాం. ఆల్రెడీ మా ఊరోళ్ళు మొత్తం ఒక్క దగ్గర చేరిర్రు. మనం చేపలు కొనాలంటే ఫస్ట్ కి ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఎవ్వల చేతుల చూడు మొత్తం చేపలే కనిపిస్తున్నాయి. మామ ఇయ్యాల మా ఊరికి వచ్చి ఏ గిన్నె లేపినా ఇయ్యాల కౌస్కూరే. కానీ ఇక్కడ టోకెన్ తీసుకుంటుర్రు, మనం కూడా తీసుకోవాలి. మనకంటే ముందే బొచ్చడు మంది వచ్చి ఈ గుంపులకు పోతే మనల్ని కొడతానే అనిపిస్తుంది. ఇక మనిషి ఒక్క మాట అనుకుంటుర్రు, మీకు కూడా వినిపిస్తా చూడురేమో. మామ వాళ్ళే మస్తు పంచాలు పెట్టుకుంటారు. అసలే లేటుగా వచ్చినాం, మధ్యలో పోతే దెబ్బలు పడతాయని టోకెన్ తీసుకోకుండా ముందుకు పోతున్నాం. అసలు ఇక్కడ ఏమేం చేపలు పడ్డాయో మీకు కూడా చూపిస్తా. రవ్వులు, బొచ్చలు, గ్యాస్ కట్లు. కానీ మనం బంగారు తీగ కోసం వచ్చినాం. మనకు కావాల్సిన చేపల కంటే మిగతా చేపలు అన్ని కనిపిస్తున్నాయి. మనకి ఇప్పుడు బంగారు తీగ కనిపించలేదు అనుకో, ఏం లేదు సెకండ్ ఆప్షన్ బొచ్చకి వెళ్ళిపోదాం. పైసలు అయితే చేతిలో పెట్టినా ఒక బొచ్చ కావాలని. విలేజ్ లో ఎట్లుంటది అంటే కేజీకి 100 రూపాయలు తీసుకుంటారు. ఇక వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరో తెలియదు కానీ మొత్తం ఈ చేపలు అయితే పట్టారు. ఊరుకు సరిపోని కిందనైతే పోసిర్రు. మామ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చూడు మీకెందుకు చేపలు అంటారు. మనూరు చేపలు మనకు తినాలనిపించదా మామ? చిన్నగా మనం ఒక బొచ్చ 2 కిలోలు అయితే కొన్నాం, 200 రూపాయలు అయింది. కానీ దీని తలకాయ తక్కువ దొడ్డు ఉండదు. తలకాయకు ఒక 100, బాడీకి ఒక 100, 200. మా ఊర్లో చేపలు పట్టే ప్రతిసారి పక్కా కొంటా. చలో మా ఇంటికి పోయి బండకు రాకుడే. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.